తెలుగుదేశం పార్టీ వర్గీయులు వాళ్ళల్లో వాళ్ళు ఎక్కడ చూసినా కొట్టుకుంటున్నారు. కొందరైతే చంపుకోవడానికి కూడా మనం చూసాం. బాబోయ్! అది అసలు అధికారం అంటే వీళ్ళు ఏ స్థాయిలో ఓన్ చేసుకుంటూ ఉన్నారో, ఏ స్థాయిలో వీళ్ళు ఎక్కడికక్కడ సామంతరాజులుగా ఫీల్ అయిపోతున్నారో, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో అక్కడికి ఆ నేతలు చక్రవర్తులాగానే ఫీల్ అయిపోతున్నారు. అంత దారుణంగా ఎక్కడ చూసినా టీడీపీ వాళ్ళే కొట్టుకుంటున్నారు. తాజాగా కూడా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ వాళ్ళ వర్గీయులు, అటు కాకర్ల రంగనాథ్ అనే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇద్దరు వర్గీయులు వినాయక నిమజ్జనం సందర్భంగా ఎదురుపడ్డారట. ఎదురుపడితే ఎంత పెద్ద పెద్ద కట్టెలు రాళ్ళు తీసుకొని కొట్టుకుంటుంటే పోలీసులు పాపం వీళ్ళను వాళ్ళను ఏదో తరిమేసే ప్రయత్నం, కానీ ఒక్కరి మీద కూడా సీరియస్గా లాఠీ చూపించేది లేదు. దగ్గరే రాళ్ళు ఇసిరేస్తున్న పాపం పోలీసులు చాలా మొహమాట పడుతూ ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఇద్దరు అధికార పార్టీ నేతలే కదా. సో మరీ ఎక్కువ వెళ్తే అది కూడా తాడిపత్రిలో మరీ ముందుకు వెళ్ళలేకుండా ఒంటి మీద గుడ్డలు కానీ జారిపోతున్నాయి కొట్టుకుంటూ ఉంటే. ఆ గుడ్డలు జారిపోయేది కానీ తెలియకుండా కొట్టుకుంటూ ఉన్నారు ఎక్కడికక్కడ. చాలా దారుణంగా కొట్టుకుంటున్నారు మాస్టరు. పోలీసులు ఇంకేదో చూసి అన్నట్లు వీళ్ళదేదో అంటే ఇంకేం చేస్తారులే, అధికార పార్టీ వాళ్ళు కదా. వేరే వాళ్ళనైతే దుమ్ము దులిపేసేవాళ్ళు భారీ స్థాయిలో కొట్లాడుకున్నారు. పెద్ద పెద్ద చూడండి, పోలీసుల దగ్గర ఎంత పెద్ద పెద్ద వీడ్చుడు ఒకడు బండరాయి ఎట్లయితే తీసేస్తారు వాళ్ళ దగ్గర వచ్చి వీడ్చుడు వీని సరదా అయింది. వాడు చూడు వాడు పిల్లగాడు వాడు చూడు పోలీస్ ఆయన చూడు చూద్దురం చూడు వాడు అవి పట్టుకొని ఎట్లా రంకెలు ఎత్తున్నాడో చూడండి. నడి రోడ్డు మీద జనాలు ఎలా భయకంపితులకు గురి కావాలి, ఏంటి పరిస్థితి? ఈ విచ్చలవిడితనం ఏంట్రా బాబు. ఈ కట్టెలు చూడండి ఎంత కట్టెలు రాళ్ళు పట్టుకొని పబ్లిక్గా స్వైర విహారం చేస్తున్నారు. ఒంటి మీద వానికి ఒంటి మీద గుడ్డలుగా జారిపోతున్నాయి. వానికి ఆగాల్సిన దగ్గర బట్టలు కూడా ఆగట్లేదు. ఎంత పెద్ద పెద్దగా కట్టెలు పట్టుకొని కొట్టుకుంటున్నారు అనుకున్నారు. దూరం నుంచి ఎవరో మిద్దె మీద పైన మిద్దెల మీద నుంచి తీసినట్టున్నారు. చూడండి ఎంత పెద్ద కట్టెలు పట్టుకొని సినిమా షూటింగ్ జరిగినట్లే ఉంది ఆడైతే. చూడండి ఎంత పెద్ద కట్టెలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పబ్లిక్గా రాళ్ళు కట్టెలు పట్టుకొని చూడండి. వాడు ఒక రాయి తీసుకొని ఎక్కడికి విసిరేస్తుండ్రు, పోలీసులు ఇట్లా పరిగెడుతుండ్రు. అధికార కూటమిలో ఉన్నారంటే ఇంక అసలు ఎంత పిచ్చలు పెడతాను. వాళ్ళు కొట్టుకోవడం, ఎదురుల మీద కొట్టుకోవడానికి పోవడం. ఏందా ఇదంతా నిజంగా? సినిమా షూటింగ్ చేసుకున్నట్లే ఉందా స్వామి. ఆ మాయను కొట్టుకుంటూ ఉన్నారు. మొత్తం తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఎక్కడికక్కడ. సరేలేండి, పైనున్న వాళ్ళే పొలిటికల్ గవర్నెన్స్ అని వీళ్ళకి ఇటువంటి వాటికి విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చేసుకుంటూ పోతే ఎక్కడికి పోయి ఆగాలి ఇవన్నీ?